అల్లూరు జిల్లాలోని అరకు అందాలు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, ఆ కొండల నడుమ నుండి జాలువారే జలపాతం, ఇలా ఎన్నో అందాలకు నిలవై ఉన్న ప్రాంతమే అరకు వ్యాలీ. అంతటి ఆహ్లాదకర స్పాట్ ఎలా నిరాధారణ గురవుతోందనే విషయంపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. అరకు పరిసరాల అందాలను వర్ణించాలంటే రోజులు సరిపోవు. అరకు పాడేరు ప్రాంతంలో ఉన్నటువంటి గాదిగుమ్మి గ్రామం అనుకుని ఉన్నటువంటి జలపాతం ఇప్పుడు పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ జలపాతం వద్ద 3 చిన్నరాలపై ఒక పెద్ద రాయి నిలబడడం ఇక్కడి జలపాతానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి వేలాది మంది పర్యాటకులు ఈ జలపాతం వద్దకు వచ్చి సరదాగా గడుపుతుంటారు. ఇక కొయ్యూరు మండల పరిధిలోని కీనపర్తి నుండి హైవేకి ఆనుకొని ఉన్నటువంటి ఈ జలపాతం ఒకప్పుడు పర్యాటకుల తాకిడితో కిటకిటలాడేది. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఇప్పుడు మాత్రం ఇక పర్యాటకులు ఆ జలపాతానికి వెళ్లాలంటేనే భయపడుతున్నారట. ఇక ఇక ఇక్కడ ప్రతి సంవత్సరం ఏదో ఒక దురదృష్టకర సంఘటన జరుగుతుండడంతో అక్కడ వచ్చే వారి సంఖ్య రోజు రోజుకి తగ్గుముఖం పడుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలపాత పరిసరాల్లో సరైన వసతులు లేకపోవడంతో వచ్చే వారి సంఖ్య తగ్గింది. పర్యాటకుల కోసం నిర్మించినటువంటి షెడ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయి. ఇక జలపాతం వద్ద సరైన హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో పర్యాటకులు జలపాతంలోకి పడి ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో పర్యాటకుల తాకిడి తగ్గడంతో అక్కడి వారు జీవనోపాధి కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇక ఇప్పటికైనా అధికారులు చొరవ చూపిస్తే మరలా గాదిగుమ్మి జలపాతానికి పూర్వ వైభవం వస్తుందని అక్కడి వారు అభిప్రాయపడుతున్నారు.